బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి వచ్చిన ముస్లింలకి, నేపాల్ నుండి భారతదేశం అంటే త్రూ నేపాల్, పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా ఇండియాలోకి వచ్చిన ముస్లింలకి, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండియాలోకి వచ్చిన ముస్లింలకి ఈ దేశంలో వివిధ ప్రాంతాలు, ఎస్పెషల్లీ సరిహద్దు ప్రాంతాలు, అది బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, త్రిపుర కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, కొంతమంది మనుషులు ఉంటారు, బంధువుల, స్నేహాల, లేకపోతే మతపరమైనటువంటి సాన్నిహిత్యమా, వాళ్ళకి నిశ్శబ్దంగా రహస్యంగా ఓటర్ ఐడి కార్డులు, లోకల్ ఐడి కార్డులు, ఆ తర్వాత నిదానంగా ఆధార్ కార్డులు ఇప్పించేటటువంటి దశతో కోట్లాది మంది, కనీసం ఓ 4-5 కోట్ల మంది అట్లా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. మన దరిద్రం ఏంటంటే బంగ్లాదేశ్లో నుండి హిందువులు 71లో అప్పుడు బంగ్లాదేశ్ వారప్పుడు హింసించబడి ఈ దేశంలోకి శరణార్థులుగా వచ్చిన వాళ్ళు ఈ వేల్టి వరకు పౌరసత్వం తీసుకోలేదు. అధికారికంగా పౌరసత్వం కోరిన వాళ్ళకి ఇవ్వలేదు. ఈ దేశంలో గుడారాలు వేసుకుని లేదంటే ఎక్కడో మారుమూలన బ్రతుకుతున్నటువంటి హిందువులు అనేక మంది బంగ్లాదేశ్ నుండి ఈ దేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు పెద్ద స్పెషల్ అన్నమాట. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం అదే. భారతదేశంలో ఎదురైనటువంటి సమస్య అదే. ఇప్పుడు మొట్టమొదటిసారి బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేసింది. 40 సంవత్సరాల క్రితం భారతదేశానికి వలస వచ్చినటువంటి హిందూ మహిళకి ఇంతకాలానికి పౌరసత్వం ఇచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు. 40 సంవత్సరాల పోరాటం తర్వాత ఇది సాధించగలిగామని సదరు మహిళ చెప్తూ ఉంటే పరిస్థితి ఏంటి అనేది మన దేశంలో, ప్రపంచవ్యాప్త హిందువుల పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు.